నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. G7 సదస్సులో భారత ప్రధాని ఇంధన భద్రతపై మోదీ ప్రసంగం. ఉగ్రవాదం మానవత్వానికి బద్ధ శత్రువు. పాకిస్తాన్ తీరు ఎండగట్టిన మోదీ. ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా పాక్. ఉగ్రవాదంపై చేసే పోరాటంలో నిజాయితీ ఉంటుందా? ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న వారిని, ఉగ్రవాద బాధితులను ఒకేలా చూడటమేంటి? అంటే అంతర్జాతీయ సంస్థలన్నీ విశ్వసనీయతను కోల్పోతున్నాయా అంటే పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తోంది. ఇది యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం. ఈ విషయంపై భారత ప్రధాని G7 సదస్సు వేదికగా ఏ విధంగా స్పందించారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకోకపోగా ఆ దేశాలకు భారీగా నిధులిచ్చి మరీ సత్కరిస్తున్న పరిస్థితులున్నాయి. ఈ క్రమంలోనే కెనడాలోని G7 సదస్సు వేదికగా పాకిస్తాన్ బుద్ధిని బయటపెట్టారు భారత ప్రధాని మోదీ. ఉగ్రవాదం మానవత్వానికి బద్ధ శత్రువన్న ఆయన ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిన పాక్పై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను చూసి చూడనట్లుగా వదిలేస్తే అది మానవత్వానికి ద్రోహం చేయడమేనన్నారు మోదీ. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడి ఆత్మగౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని చెప్పారు మోదీ. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశాలే కాదు, దానికి మద్దతునిచ్చే ఏ దేశమైనా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య విలువలను పాటించే అన్ని దేశాలను ఉగ్రవాదం వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాలన్నీ ఐక్యంగా ఉంటేనే ఉగ్రవాద భూతాన్ని నిర్మూలించగలమన్నారు మోదీ. అయితే దురదృష్టవశాత్తు భారత్ పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న కర్మాగారంగా మారిపోయిందని విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదులకు అండగా నిలిచే ఇటువంటి దేశాలను శిక్షించాలని అన్నారు. కానీ నిజానికి పరిస్థితి వేరేలా ఉంది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న వారిని, ఆ ఉగ్రవాదానికి బలైన వారిని ఒకేలా చూస్తుంది నేటి ప్రపంచం. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ సంస్థలు సైతం తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నిర్ణయాత్మక చర్యలు చాలా అవసరం. తరువాత ఇంధన భద్రతపై మాట్లాడిన మోదీ భవిష్యత్ తరాల కోసం దీన్ని సాధించాలని అన్నారు. ఇదే అందరి ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. ఇంధన భద్రత సాధించడం అనేది కేవలం ప్రాధాన్యత మాత్రమే కాదు, పౌరుల పట్ల మనకున్న బాధ్యత. ఇంధన రంగంలో రాణించాలంటే ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పారు. అలా అయితేనే ఫలితాలు సాధ్యం. కాని పక్షంలో ఏదైనా సంక్షోభం, అనిశ్చిత పరిస్థితి వస్తే ఇంధన సరఫరా లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాలు కానీ, అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలి. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఓ శక్తిగా మార్చుకోవాలన్నారు భారత ప్రధాని మోదీ. అయితే ప్రెజెంట్ డీప్ ఫేక్స్ ముప్పుగా మారుతున్నాయన్న ఆయన దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏఐతో సృష్టించే కంటెంట్ లో వాటర్ మార్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. మొత్తంగా G7 సదస్సు సందర్భంగా కూటమి దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్యాలతో పాటు అధునాతన టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఉగ్రవాదంపై పోరాటం, ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు వంటి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.